హలో హాయ్ అండి. ఈరోజు సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్, హోమ్ మేడ్ బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మనం వేడివేడిగా తాగొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ నైట్ సోక్ చేసిన బాదం పప్పుల తొక్కలు తీసుకొని వాటిని మిక్సీ జార్లో యాడ్ చేసేద్దాం. తర్వాత టేస్ట్ కోసం యాలకులు యాడ్ చేశాను, అది మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు పాలు కాగబెడుతున్నాను స్టవ్ మీద పెట్టి. తర్వాత ఈ బాదం పప్పుల్లోకి అక్కడక్కడ మనకి బాదం పలుకులు తగులుతుంటే టేస్ట్గా అనిపిస్తుంది. అందుకని నేను కొన్ని బాదం పప్పుల్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈలోపు పాలు కాగిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న బాదం పప్పులు కూడా ఇందులో వేసేసాను. కలర్ కోసం కొంచెం పసుపు వేసాను. తర్వాత పేస్ట్ చేసుకున్న బాదం పప్పు పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేశాను. టేస్ట్ కోసం 2 నుంచి 3 స్పూన్లు మీ టేస్ట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత కస్టర్డ్ని లైట్గా యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ యాడ్ చేశాను, మీకు కావాలనుకుంటే హాఫ్ స్పూనే యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ బాదం పాలు రెడీ అయిపోయినాయి.